హిందూ సాంప్రదాయంలో బ్రహ్మదేవుణ్ణి సృష్టికర్తగా గుర్తించినప్పటికీ ఆయనకు ప్రత్యేకంగా పూజలు జరపడం చాలా అరుదు. ఎందుకు అనేది ఈ వీడియోలో చూద్దాం. కొన్ని పురాణ కథల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు తమలో గొప్ప ఎవరో తెలుసుకోవడానికి ఒకసారి వివాదంలో పడ్డారు. ఆ వాదానికి విరుగుడుగా శివుడు ఒక పరీక్షను పెట్టాడట. తాను ఒక లింగ రూపంలో ఉంటానని, ఎవరైతే ఆ లింగపు అంచును చేరుకోగలుగుతారో వారు గొప్పవారనేది ఆ పరీక్ష సారాంశము. ఎంతకాలం గడిచినా శివలింగపు అంచులు కనిపించనే లేదు. దాంతో బ్రహ్మ లింగపు పైభాగాన్ని దర్శించి వచ్చానని అబద్ధం చెప్పేశాడు. కానీ శివుని ముందు ఈ అబద్ధం చెల్లలేదు. ఆ పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చింది. శివుని 3వ కంటికి బ్రహ్మకు ఉన్న 5వ తల భస్మమైపోయింది. ఇకపై బ్రహ్మకు పూజలు జరపరాదని శపించారు. దీనివల్ల ఆయనకు పూజ ఘనత తగ్గిందని నమ్ముతారు. ఇంకో కారణం నమ్మేదేంటంటే సృష్టించడం అయిపోయాక బ్రహ్మదేవుని పని అయిపోయినట్లే. అందుకని ఇదంతా అతనికి గతం అవుతుంది. విష్ణువు కాపాడేవారైతే శివుడు లయకారుడు. ఇద్దరు వర్తమానం భవిష్యత్తును సూచిస్తారు. మనం గతాన్ని కాక వర్తమానం భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఈ ఆలోచనే బ్రహ్మదేవుని పూజించకపోవటానికి ఇదొక కారణం.